హాయ్ ఆల్ వెల్కమ్ టు మీ మనోహర్. ఆల్మోస్ట్ మనం 5 ఇయర్స్ అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి ట్రావెల్ అండ్ ఎక్స్‌ప్లోర్ తెలుగు కింద. సో ఛానల్ అయితే రీసెంట్‌గా నేమ్ చేంజ్ చేసాము. ట్రావెల్ అండ్ ఎక్స్‌ప్లోర్ తెలుగు నుంచి మీ మనోహర్ కింద. సో చేంజ్ చేయడానికి మెనీ రీజన్స్ చెప్పాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. చూడకపోతే చూడొచ్చు. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి టాపిక్స్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేయలేకపోతున్నాను. ఓన్లీ ట్రావెల్ అని స్టార్ట్ చేశాను. కానీ ట్రావెలింగ్ నేను చేయటం లేదు కాబట్టి ఇట్ డస్ నాట్ సూట్ మీ వెల్. ట్రావెల్ ఇప్పుడు మీ మనోహర్‌లో కూడా చెయ్యొచ్చు. ట్రావెలింగ్ చేస్తా కూడా. బట్ మెనీ టాపిక్స్ డిఫరెంట్ టాపిక్స్ నేను కవర్ చేయలేకపోతున్నాను. అండ్ షాపింగ్ కంటెంట్స్‌కి ఎక్కువ మనం స్టిక్ అయిపోయి ఉన్నాము. కొత్తగా ఏమీ చూపించలేకపోతున్నాను. ఈ 5 ఇయర్స్ కూడా నాకు ఉపయోగపడే కంటెంట్ నేను తీస్తా వచ్చానే కానీ ఆడియన్స్‌కి నిజంగా అది యూజ్ అయిందా లేదా అనేది నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందుకే కంటెంట్ కంప్లీట్‌గా చేంజ్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇది నా ఫస్ట్ పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్ అంటే మనం ఏ కంపెనీ సీఈఓనో లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్‌తోనో తీస్తారుగా బ్రో. పెద్ద పెద్దోళ్ళతో తీయాలి కదా పాడ్‌కాస్ట్‌లు అనొచ్చు. బట్ రియాలిటీ వచ్చేసి నాకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్ పీపుల్‌ని నేను ఆల్మోస్ట్ ఒక థౌసండ్స్ ఆఫ్ బిజినెస్ పీపుల్‌తో వర్క్ చేశాను. సో నేను చేసిన వాళ్ళందరూ మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఆఫ్ బిజినెస్ పీపుల్. సో ఎంఎస్ఎంఈ అంటారు కదా, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పి. మన గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు పెద్ద అందరూ లైక్ టాప్ క్లాస్ బిజినెస్ స్కూల్స్లో చదివి లేకపోతే ఐఐటి బ్యాక్గ్రౌండ్తో వచ్చి పెద్ద ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చేసి పెద్ద కంపెనీస్ పెట్టేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోరు. మన ఆంధ్ర తెలంగాణలో ఎస్పెషల్లీ చూస్తే యూత్ చిన్న చిన్న కాలేజెస్లో స్మాల్ డిగ్రీ చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇంటర్తో ఆపేసే వాళ్ళు ఉంటారు, 10th ఆపేసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలనేది తెలీదు. ఐఐటి డిగ్రీ చేసేసి ఆపేస్తారు. సారీ, ఐటీఐ డిగ్రీ చేసి ఆపేస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎలా మనం మన ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆలోచిస్తుంటారు. వాళ్ళకి గైడెన్స్ చేయడం కోసమే నేను ప్రెసెంట్ స్కిల్ బేస్డ్ పాడ్కాస్ట్ అనమాట ఇది. సో మనం పెద్ద పెద్దవాళ్ళతో మనకు అవసరం లేదు. మనకి మన ఇండియా లాంటి కంట్రీలో ఎకనామీ డెవలప్ అవ్వాలన్నా, జీడిపి పెరగాలన్నా, మన రూపీ వాల్యూ స్ట్రాంగ్ అవ్వాలన్నా ఎక్స్పోర్ట్స్ పెంచాలి. బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్స్పోర్ట్స్ చేస్తే మన రూపీ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మన కరెన్సీ జీడిపి కూడా పెరుగుతుంది. అది నా మెయిన్ మోటో. ఇన్ కేసు నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు బ్రో, బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు అంటే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. సపోజ్ మనం పెద్ద పెద్ద గ్రాడ్యుయేషన్స్ మంచిగా కంప్లీట్ చేసుకుని పీజీలు కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాబ్స్ చేస్తున్నాం. ఇన్ఫ్లేషన్ వచ్చి జాబ్స్ పోతే అప్పుడు ఏంటి? సో స్కిల్ బేస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో స్కిల్ బేస్డ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే నా ఉద్దేశం. మీరు ఒక చదువు ఉన్నా సరే మీకు ఒక స్కిల్ ఉంటే మీకు ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఓకే, నాకు చదువు లేకపోయినా, ఒకవేళ జాబ్ లేకపోయినా నేను ఇది చేసుకునైనా బతకగలనని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాని గురించే ఈ పాడ్కాస్ట్. సో ప్రెసెంట్ అయితే నేను ఒక ఎక్స్పర్ట్ మెకానిక్తో ఉన్నా, అది కార్ మెకానిక్. హిజ్ నేమ్ ఈజ్ मोइन. हाय मोइन. हाय सर। सो मोइन, आपका बारे में एक पॉडकास्ट है ये पूरा। हाँ आपका जर्नी, आप किधर से आया, मैकेनिक कार मैकेनिक लाइफ कैसा रहता है, ये पूरा हमारा ఆడియన్స్ को बताना है. ఓకే సార్। సో మొయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను నా పర్సనల్గా నాకు ఒక యూజ్డ్ కార్ ఉంది, స్విఫ్ట్. ఆల్మోస్ట్ నేను 2,30,000 తిరిగిన కార్ని తీసుకున్నా, యూజ్డ్ కార్ని. అది అప్పటికే మొత్తం లైఫ్ దాన్ని అయిపోవచ్చింది. దాన్ని ఎలా యూజ్ చేయాలా అని ఆలోచించా. చాలా మెకానిక్స్ దగ్గరికి తీసుకెళ్ళా. చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో, అన్ని పాడైపోయినాయి ఆల్మోస్ట్. డిఫరెంట్ మెకానిక్స్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్కామ్ చేశారు. ఈవెన్ అఫీషియల్ షోరూమ్కి, సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళిన వాళ్ళు బిల్లు చాలా హెవీ వేసేయటం ఇలా చేసేవాళ్ళు. నాకు అది చాలా డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో నేను డిఫరెంట్ మెకానిక్స్ తిరుగుతా ఆఖరికి ఒక 3 ఇయర్స్ బ్యాక్ మొయిన్ కలిసా. ఇది వచ్చేసి కార్ మ్యాక్స్ అని చెప్పి మన హఫీజ్పేట మంజీరా పైప్ లైన్ రోడ్ అంటారు. ఎగ్జాక్ట్లీ మీకు విజేత సూపర్ మార్కెట్ ఆపోజిట్ లోనే ఉంటుంది. మీకు దీని లొకేషన్ కూడా పెడతా. ఇన్ కేస్ మీకు ఏదైనా కార్ రిలేటెడ్ సర్వీస్ కావాలన్నా కూడా తను మొయిన్ చేస్తారు. సో ఈ పాడ్కాస్ట్ వచ్చేసి మెయిన్ తన లైఫ్ జర్నీ, కార్ మెకానిక్ లైఫ్ జర్నీ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. सो माइन, आप क्या स्टेट से आया इधर और क्या एज पे आप मैकेनिक बना? मैं स्टेट से अपने यूपी से आया हूँ, यूपी बिजनौर से। बिजनौर. बिजनौर। बिजनौर, हाँ। ओके. वो विलेज है. हाँ, वो विलेज है जहाँ पर मैं रहता हूँ। और फिर वहाँ से मैं एक फ्रेंड था मेरा यहाँ पे हैदराबाद में, जो यहाँ पर जॉब करता था। और तो मैं उसके साथ में ये वर्क सीखने आया था इधर। तो क्या एज पे आया आप?
वो उस टाइम पे एज मेरा 18 प्लस था। सीरियसली सच बताओ, 18 के नीचे ही है ना? हाँ 18 के नीचे ही था वो। యాక్చువల్లీ వీళ్ళు ఏ ఏజ్ లో వస్తారంటే మీరు షాక్ అవుతారు. 15 దాటంగానే వీళ్ళు ఎడ్యుకేషన్ ఎక్కట్లేదంటే వెంటనే స్కిల్ మీద ఫోకస్ చేస్తారు. సో అట్లా 18+ అని చెప్తారు, కానీ 18 బిలోనే వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు. हाँ సో ఓకే, आप पहला कैसा जॉब में इन इन हो गए? वो टाइम पे आपको कुछ स्किल है? नहीं, उस टाइम पे कुछ भी स्किल नहीं था इस काम के बारे में। मैं सोचा चलो एक बार देखते हैं इस काम को कैसा रहता है कैसा नहीं। फिर उसके बाद में मैं अपने फ्रेंड के साथ में आ गया इधर। आने के बाद करे तो उस टाइम पे मेरा सैलरी भी कुछ खास नहीं था। कितना दिया वो टाइम पे? 2500 वैसा। पर मंथ? हाँ, पर मंथ। पर मंथ 2500? यस। ईयर क्या है वो ईयर? वो यार शायद ऐसे ही लॉकडाउन के बाद इस 2020? 20 होगा हाँ। 5-6 years बैक? हाँ 6 years बैक। ओके। आप हाँ। आपका एजुकेशन क्या है? 10th पढ़ा? नहीं 12th। 12th तक पढ़ा? हाँ मैं उस टाइम पे 10th में नहीं था जब इधर आ गया था। हाँ। एडमिशन भी था मेरा प्राइवेट। हाँ। तो इधर आके मैंने वर्क किया। ఓకే. 2020, 1920 ఆ టైంలో హైదరాబాద్ వచ్చారంట మొయిన్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి 18Bలో ఉన్నప్పుడు. సో ఇక్కడ చిన్న మెకానిక్గా జాయిన్ అయ్యి 2500 రూపీస్ శాలరీతో స్టార్ట్ చేశారు. సో वो 2500 कितना ईयर्स लिया आप वो सैलरी? वो मैं ये 2 years ऐसा लिया। 2 years? क्यों उतना कम लिया? मेरे को मतलब पैसों में इंटरेस्ट नहीं था, काम में इंटरेस्ट था उस टाइम। सीखने का सीखने का था इंटरेस्ट था। ఓకే. నేర్చుకోవాలన్న ఒక తపన వల్ల తక్కువ శాలరీలో ఈవెన్ మనం సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్ళినా ఏదైనా వేరే కంపెనీస్కి వెళ్ళినా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే చాలా తక్కువ శాలరీకి చేస్తామంటే కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు. ఎక్స్పీరియన్స్ రావాలంటే కొన్ని సంవత్సరాలు తక్కువ శాలరీకి చేయాల్సి ఉంటుంది, కానీ గ్రోత్, ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకోవాలి. और मैकेनिक वो 2500 के बाद 2 years में आप क्या क्या कार्स में सीखा? मल्टीपल कार्स में आप मैकेनिज्म सीखा या ओनली एक स्पेसिफिक ब्रांड का ऊपर मैकेनिज्म सीखा? नहीं, ब्रांड के ऊपर तो नहीं था, पूरे भी कार वहाँ पे आते थे। वैसा एक मैकेनिकल शॉप था, वो भी वर्कशॉप बड़ा था। तो उसमें सभी तरह के गाड़ी आते थे, जैसे मारुति सुजुकी या आपका टोयोटा और फिर आपका ये पूरा महिंद्रा, A to Z तो पूरे कार आते थे वहाँ पर। ओके। एक मैकेनिक ओनली एक ब्रांड का कार का ऊपर काम सीखना है या मल्टीपल कार का ऊपर मैकेनिज्म सीखना है? क्यों सीखना है मल्टीपल कार का ऊपर? मल्टीपल कार का बोले तो अगर अपना करना है तो वो सभी कार का करना पड़ेगा, क्योंकि अगर जी आप एक कार का मारुति सुजुकी का करेंगे तो वैसे आपका वर्कशॉप नहीं चल पाएगा। वर्कशॉप भी नहीं चल पाएगा, फिर कुछ कम बजट भी रहता है कुछ जनों के पास, तो अपना शोरूम तो नहीं ओपन कर सकते मारुति का। ओके। हाँ, उसके लिए तो मल्टीपल का कम से कम प्राइस में ये अपना वर्कशॉप ओपन हो सकता है। ఇది నేను యాక్చువల్లీ ఒక మన స్విఫ్ట్ మన మారుతి సుజుకి వాళ్ళ అఫీషియల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మెకానిక్ చెప్పాడు, మల్టిపుల్ కార్స్ మీద మెకానిజమ్స్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి కార్నైనా రిపేర్ చేయగలుగుతారు, వాళ్ళ ఓన్ గ్యారేజ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్న ఒక మాట అయితే చెప్పారు. అది మొయిన్ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఎక్కువ కార్స్ మనం ఒకటే బ్రాండ్ నేర్చుకుంటే ఆ ఒక్క బ్రాండ్ది సర్వీస్ సెంటర్ పెడితే వర్కౌట్ అవ్వదు కదా. సో అందుకని మల్టిపుల్ కార్స్ యొక్క సర్వీస్ అనేది నేర్చుకుంటే మనమే ఓన్ గా గ్యారేజ్ పెట్టుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. और आपका फैमिली बैकग्राउंड देख लिया तो आप क्या, आपका फैमिली भी मैकेनिज्म में है या आपका फार्मिंग का है? नहीं नहीं, फार्मिंग है, मैकेनिकल में कोई भी नहीं था। मेरा ओनली फ्रेंड था, तो फ्रेंड के साथ में मैं ये काम आया तो इंटरेस्ट आया मेरे को इस काम में, बहुत अच्छा लगा मुझे सीख के। इंटरेस्ट है आपका? इंटरेस्ट है। आपका ब्रदर्स भी कार मैकेनिक्स है ना? नहीं नहीं, आपका ब्रदर्स क्या करता है? బ్రదర్స్ డ్రైవర్ డ్రైవర్స్. ఇది వీళ్ళ యూపీ గురించి తను చెప్పేటప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీ వాళ్ళు స్కిల్ బేస్డ్ దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తారంట. దాన్ని నెక్స్ట్ పాడ్కాస్ట్ లో, అంటే తనతో ఇంకో చిన్న పాడ్కాస్ట్ చేస్తావు 10 minutes లోపు. దాంట్లో కంప్లీట్ యూపీకి మన ఆంధ్ర తెలంగాణ యూత్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీళ్ళు స్కిల్ బేస్డ్ ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వకోకుండా, అండ్ వేరే స్టేట్స్ లైక్ బీహార్ స్టేట్స్ లాంటివి ఉంటే వాళ్ళు స్కిల్ బేస్డ్ మీద ఫోకస్ చేయరు, వాళ్ళు హార్డ్ వర్కింగ్ బేస్డ్ చేస్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము.
सो मोइन 2 साल के बाद आपको कितना ईयर्स परफेक्ट होने के लिए कितना ईयर्स हुआ एक कार मैकेनिज्म में? परफेक्ट ईयर्स करने, परफेक्ट के लिए मेरे को ये 6 ईयर वैसा लगा। 6 ईयर्स हाँ, पूरा परफेक्ट होने के लिए पूरा लगा? परफेक्ट लेने के लिए लगा ओके। 6 ईयर। तो एक नॉर्मल यूथ अब आंध्र तेलंगाना में यूथ देख लिया तो हाँ उन लोगों को कार मैकेनिक जॉब या वो पोजीशन देख लिया तो उतना बड़ा नहीं देखता, उतना कैसा से माइंडसेट कहता कैसा रहता, ओ उसमें उतना पैसा नहीं आता उसको, हाँ हाँ लो प्रोफाइल देखता। हाँ, लो प्रोफाइल। आपका हिसाब से कार मैकेनिक का डिमांड मार्केट में कैसा है? वो कितना कमा सकता है? एक 5 इयर्स एक्सपीरियंस कार मैकेनिक कितना कमा सकता है? आप तो वो एक शोरूम में काम कर रहा है तो। हाँ, एक शोरूम में काम कर रहा है तो 5 ईयर्स का अगर अच्छा एक्सपीरियंस है उसको, हम्म। तो वो आराम से 30-35 थाउजेंड कमा सकता है। एक ఓన్లీ జాబ్ మే గయా ओनली जॉब में गया तो शोरूम में। షోరూమ్, ఒక షోరూమ్ లో ఓన్లీ మెకానిక్ గా జాब చేస్తే 35,000 40,000, कुछ लोग 50,000 तक भी देता है ना? हाँ, और ज्यादा भी जाता है, जैसे एक्सपीरियंस मतलब हम्म। जाते रहते हैं वैसे ही, जैसे साल हो गए, 10 इयर्स एक्सपीरियंस वाला है तो 10 ईयर्स वाला है तो हम्म। शोरूम के हिसाब में रहता है। जैसे आप अगर 10 ईयर्स आपको क्या बोले एक्सपीरियंस है, हम्म। तो उन्हें क्या ये नहीं देखते 10 ईयर्स है, हम्म। पहले आपको वहाँ पे करना पड़ेगा शोरूम में। हम्म। शोरूम में अगर आपको 10 ईयर्स हो गए तो आपको कुछ अच्छी पोस्ट दे देते हैं वो लोग। वही షోరూమ్ में 10 इयर्स हुआ तो हाँ, वही शोरूम में 10 ईयर्स है। ఇక్కడ ఏంటంటే లాజిక్, ఇప్పుడు కంపెనీస్ లో జాబులు చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇస్తారు, ఇట్లా మెకానిక్ గా చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అనేది ఉండదు. దాని వల్ల మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది మీరు ఓవరాల్ గా చెప్పడమే తప్ప దానికి ఎవిడెన్స్ అనేది ఉండదు. వీళ్ళు చూస్తారు, మీరు ఒక షోరూమ్ టు షోరూమ్ మారినప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళ ఎలా చేస్తున్నారు, వర్క్ ఓకేనా లేదా అనేది. మీరు ఎన్ని ఇయర్స్ అని చెప్పినా కానీ ఉపయోగం లేదు. అందుకనే ఒక షోరూమ్ లోనే 10 ఇయర్స్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ప్రొఫైల్ కన్సిడర్ చేసే స్కోప్ ఉంటుందని చెప్తున్నారు మొయిన్ అయితే, అని చెప్పేది. एंड मोइन अब आंध्र तेलंगाना या इंडिया में पूरा देख लिया तो हाईएस्ट पैकेज शोरूम्स कितना दे सकता है एक मैकेनिक को? एक मैकेनिक को 5 इयर्स का ऊपर एक्सपीरियंस है वो। 5 ईयर्स तो हर हर शोरूम में अलग अलग हिसाब रहता। हम्म। एक नॉर्मली अगर आप पकड़ के चले तो वही 40,000 आराम से आपको मिल जाएगा। 5 इयर्स का ऊपर है 5 ईयर्स के ऊपर है तो उसका 10 इयर्स का है तो भी डिपेंड्स। हाँ, डिपेंड्स है वो शोरूम वालों के ऊपर। 1 लाख तक भी आ सकता। नहीं, उतना तो नहीं आता। इधर इंडिया में नहीं हाँ, आता। इंडिया में नहीं आता। ఓకే. कंट्री जाएंगे तो अच्छा आता। ఇది ఒక పాయింట్. వీళ్ళ యూపీ నుంచి చాలా మంది మనకి వేరే కంట్రీస్ వెళ్తుంటారు, ఎందుకంటే ఇక్కడ మెకానిక్స్ కి తక్కువ శాలరీస్ ఉంటాయి. ఇప్పుడు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 40,000 వరకు మనకి ఇక్కడ ఇండియాలో అవైలబిలిటీ ఉంటుంది శాలరీ. ఒకవేళ మీరు వేరే కంట్రీస్ मैकेनिक्स వెళ్తే వీళ్ళు कार मैकेनिक्स ఎలా ఉంటుంది అనేది లైఫ్ తెలుసుకుందాం. अभी इधर 5 इयर्स या 3 इयर्स एक्सपीरियंस है कार मैकेनिक में, हाँ हाँ। दूसरा कंट्री गया तो एक नॉर्मल हेल्पर को भी लेता या ओनली एक्सपर्ट मैकेनिक को ही लेता दूसरा कंट्री? नहीं नहीं, उधर दूसरे कंट्री में आप हेल्पर भी जा सकते हो और परफेक्ट भी जा सकता है। ओके. हेल्पर को कितना आता सैलरी मिनिमम, और एक्सपर्ट को कितना आता? मिनिमम उसको 50,000 तो आएगा। हेल्पर को हेल्पर కే 50,000 వస్తుందంట. అంటే కార్ జస్ట్ మీరు మెకానిక్ ఎక్స్పర్ట్ మెకానిక్ కి హెల్ప్ చేసిన చాలు, వేరే కంట్రీస్ లో మనకి 50,000 లీస్ట్ శాలరీ ఇస్తారు. एक्सपर्ट को है तो एक्सपर्ट को है तो 1 लाख 1.5 वैसा, बड़ा बड़ा 2 शोरूम लाख, हाँ वैसा जाता है। 1 लाख 1.5 लाख 2 lakhs కూడా ఇస్తారంట వేరే కంట్రీస్ లో. क्या क्या शोरूम्स उधर जॉब में लेता, क्या क्या कंट्रीज मैकेनिक्स को कार मैकेनिक्स को लेता? तकरीबन आप दुबई जा सकते हैं, सऊदी भी जा सकते हैं और कतर भी जा सकते हैं। काफी सारा यूएस और अमेरिका, हाँ. काफी कंट्री है जा सकते हैं, पर जैसा आप जाते हैं जैसी कंट्री रहती उस हिसाब से वीजा लगता। ఓకే. हाँ సో యుఎస్ఏ వెళ్ళొచ్చు అంట, ఈవెన్ యూకే కూడా ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ ఖత్తర్, దుబాయ్, ఇట్లా వేరే కంట్రీస్ ఏదైతే ఉన్నాయో మీకు సౌదీ, వీటిల్లో కూడా సిటీస్ కూడా అలౌ చేస్తారంట. అండ్ क्या क्या ब्रांड्स या शोरूम्स ये प्रोफाइल को सेलेक्ट करता? कोई एक्सपीरियंस्ड बंदा है तो कैसा जा सकता है वो कंट्रीज?
एक्सपीरियंस बंदा है तो दिल्ली वगैरह से काफी सारे जाते रहते हैं, दिल्ली में ऑफिस रहते हैं आउट ऑफ कंट्री जाने के लिए, तो दिल्ली में जाके आप ट्राई कर सकते हैं। जेन्यून जेन्यून रहता है उधर। जेन्युइन रहता है, और जेन्युइन रहता है, और आप जाके वहाँ पे ट्राई करेंगे, फिर उसके बाद में आप अपना एक्सपीरियंस बताएंगे, उसके बाद में आपका इंटरव्यू लेंगे वो लोग, इंटरव्यू के बाद में आपको सेलेक्ट करेंगे। ఓకే. సో ఢిల్లీ లాంటి ప్లేసెస్‌లో ఆఫీసెస్ ఉంటాయి. మీకు ఇంటర్వ్యూ చేసి మీరు ఓకే అనుకుంటే ఆ కంట్రీస్‌లో ఉన్న షోరూమ్స్‌కి గాని, బ్రాండ్ షోరూమ్‌కి గాని పంపిస్తారు. क्या क्या शोरूम्स हायर करता है ज़्यादा दूसरा कंट्रीज में? ज्यादा उसमें टोयोटा भी है, काफी अच्छा है, टोयोटा के कार काफी है, फिर ओके। आपको हम्म, और शेरोलाइट के है, हम्म, फिर आपके फोर्ड के भी है, हम्म। काफी काफी सारा है वहाँ पे। ब्रांड शोरूम्स रहता है और मल्टीपल कार सर्विस सेंटर्स भी रहता है ना? हाँ सब रहता है, BMW, ऑडी, मर्सिडीज। ఓకే. ఇట్లా టాప్ బ్రాండ్స్ టయోటా, ఆడి, BMW, మీకు మెర్సిడీస్ బెంజ్ ఇవన్నిట్లో కూడా మీకు అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ కొంచెం ఉంటే మీ అక్కడికెళ్ళి ఉదర్ भी ट्रेनिंग देता है ना वो लोग फिर से? हाँ वो लोग भी ट्रेनिंग लेते हैं आप। అక్కడికి వెళ్ళాక కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంటే లైఫ్ అనేది, కెరియర్ అనేది ఇక్కడ కాకుండా వేరే కంట్రీస్ లో కూడా ఉంది. अब तक करियर के बारे में आपको पूछा मोइन, हाँ अब कोई अ, एक गैरेज स्टार्ट करना चाहते हैं, उन लोगों को क्या क्या देखना पड़ता है ये शोरूम को स्टार्ट करने के लिए? और मैकेनिक्स खुद सीखना है या एक मेरे को वर्क नहीं आता, हाँ ओनली मैकेनिक्स को हायर करके भी गैरेज रन कर सकता या ओनली मैकेनिक्स से ही स्टार्ट कर सकता? हाँ। आप कैसा थे? नहीं, अगर मैकेनिक है तो और अच्छी बात है, हम्म। अगर मैकेनिक भी नहीं है तो आप दूसरे भी हायर कर सकते हैं, पर वो बंदा आपका क्लोज रहना खुद से। रिलेशनशिप अच्छा रहना। हाँ रिलेशनशिप अच्छा रहना, नहीं तो फिर क्या होता बाद में हम्म, आपको उसके भरोसे पे छोड़ दिए, हाँ। वो अपने अकाउंट पे पैसे डालाने लगा या अलग जाके कार ठीक करने लगा, हम्म। आपके गैरेज में फिर काम नहीं रहेगा तो आपको लॉस होएगा। ఓకే. సో ఇది మెయిన్. दूसरी जगह वो अपनी सेटिंग कर लेता है मैकेनिक। సో కార్ గ్యారేజ్ నడపాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక గైడెన్స్. ఇప్పుడు వరకు కెరియర్ అయిపోయింది, కెరియర్ చెప్పాం కదా. అండ్ కార్ గ్యారేజ్ నడపాలనుకున్న వాళ్ళు మెకానిక్ అయితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. లేదు మెకానిక్ కాదు అనుకుంటే మెకానిక్స్ ని హైర్ చేసుకున్నప్పుడు రిలేషన్షిప్స్ మెయిన్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ కి వాల్యూ ఇస్తే వాళ్ళు మీతో ఎక్కువ కాలం ట్రావెల్ చేయడానికి ఉంటుంది, మీకు స్ట్రాంగ్ గా వర్క్ చేయడానికి ఉంటుంది. और मल्टीपल कार्स रहता है ना, इसमें बहुत सारा इश्यूज आता है. हाँ हाँ आप मार्केट में आप देख लिया तो ज्यादा क्या कार शोरूम्स स्कैम कर रहा है आजकल. हाँ 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 तो छोटा प्रॉब्लम है तो भी बड़ा प्रॉब्लम बोल के अननेसेसरी पार्ट्स को भी रिप्लेस करता. हाँ हाँ। उनको को कैसा आइडेंटिफाई करना है, प्रॉब्लम्स को कैसा अवॉइड करना है वैसा इश्यूज को? हम्म, वही जैसे कि आपकी गाड़ी में कुछ अगर प्रॉब्लम आ रहा है, आप जाके शोरूम में बताएं, हम्म, शोरूम में आपको एक एस्टिमेशन दिए, एक नॉर्मल सी बात 50,000 दिए, हम्म, आपका ये सब सामान गया, ये पार्ट्स गया जाके बोल के, हम्म, तो आप उस चीज को आके दूसरे नॉर्मली वर्कशॉप में भी जाके बता सकते हैं, नहीं तो दूसरे शोरूम में बता सकते हैं। हम्म, वहां पर क्या है कि वो नहीं बताना है कि मैं शोरूम में बताया था जाके वो दूसरी जगह जाके फिर से चेक कराना, भाई मेरा कार में ये प्रॉब्लम आ रहा है, हीट हो रहा, ये अंदर में सेंसर का प्रॉब्लम है, क्या है क्या नहीं, हम्म, तो आप वहां पे जाएंगे तो वो आपको मैकेनिक गाइड करेगा फिर से ओके. कि सर आपका ये पार्ट खराब है, ये गया, तो वहां पे आपको डिफरेंट मिलेगा ओके. कि शोरूम वाले कितना प्राइस में कर रहे थे, क्या प्रॉब्लम बताए, और आप वर्कशॉप में गए, वर्कशॉप में क्या प्रॉब्लम बताया, परफेक्ट ये प्रॉब्लम जाता नहीं जाता, वो ऐसा आपको बताएगा, కంపారిజన్ करना है. कंपैरिजन करना है उसके लिए अगर సో आपको మీకు కారు ఉండి ఏదైనా ఇష్యూ వచ్చినా సడన్ గా వేరే ఒక పెద్ద ఎస్టిమేషన్ తీసేసుకుని బిల్ పే చేసేయొద్దని చెప్తున్నారు మొయిన్. ఎందుకంటే స్కామ్స్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటది కాబట్టి బిల్ని ఇంకొక సేమ్ బిల్ చూపించుకోకుండా సేమ్ అదే కార్ని ఇష్యూస్ తీసుకెళ్లి వేరే ఇంకో గ్యారేజ్ లో చూపిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి, రెండింటిని కంపేర్ చేయండి, ఒకటే ఇష్యూ ఒకటే చెప్తున్నారు అనుకున్నప్పుడు మీరు నమ్మొచ్చు. లేదు ఇంకో మూడో షోరూమ్ కి కూడా తీసుకెళ్ళొచ్చు. డిపెండ్స్ మీ యొక్క క్లారిటీ వచ్చే వరకు. ఎందుకంటే బిల్ పెద్దదైనప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయడం మంచిది నా ఉద్దేశంలో అయితే. और मैकेनिक बनना चाहता है तो कोई क्या क्या कंसिडर करना है, क्या क्या ब्रेन में रखना है? एक्सपर्ट बनना चाहता है तो कोई एक्सपर्ट बनना चाहते हैं तो पहले पहले तो अपना काम पे फोकस करना पड़ेगा, दूसरे सब काम छोड़ने पड़ेंगे आजकल दूसरे काम ज्यादा हो रहे हैं और मैकेनिकल पे फोकस बहुत कम है, तो अपना काम फोकस पे करना है। फिर
धीरे धीरे देखना किसी अपना सीनियर कैसे काम कर रहा है, उस काम को एक बार देखने के बाद सेकंड टाइम वो सीखने वाला बंदा खुद बोलना ये अब मैं करता हूँ, तो उससे क्या है उसको जल्दी ग्रोथ होगा। ओके। हाँ, बहुत जल्दी पकड़ेगा। और ज्यादातर गाड़ी में मेजर हो जाए वैसा प्रॉब्लम, जैसे कि गाड़ी हीट हो जाता है वो प्रॉब्लम चेक करना, और आपका इंजन सीज हो जाता है, या इंजन बनाते टाइम में वो पिस्टन का चेक करना, पिस्टन के रिंग आते उनको चेक करना, फिर वो अगर अच्छे है तो आपके कनेक्टिंग रॉड चेक करना, क्रैंक चेक करना, ट्रबल शूटिंग सीखना है। हाँ पूरा सेटअप वो सीखना पड़ता। ये हाँ क्या 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 है ఐడెంటిఫై करना हाँ ప్రాబ్లం కో. ఐడెంటిఫై करना। సో మెయిన్ తను చెప్పేది ఏంటంటే అదర్ నావిగేషన్స్ పక్కన పెట్టండి, మీరు ఏదైనా కెరియర్ లో స్ట్రాంగ్ అది. ఇప్పుడు ప్రతి బిజినెస్ లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి, మీరు ఏ బిజినెస్ చేయాలన్నా కామన్ గా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మెకానిక్ అయినా వేరే బిజినెస్ అయినా ఫోకస్ అనేది ఇంపార్టెంట్. మన ఫోకస్ మిస్ అయింది అంటే వేరే దాని మీద నావిగేషన్ వెళ్ళిందంటే దాన్ని మిస్ అయిపోతాము. సో కాన్సన్ట్రేషన్ చేసి అదర్ నావిగేషన్స్ అమ్మాయిలనో లేకపోతే వేరే ఎంటర్టైన్మెంట్ అనో సరదాలనో ఫ్రెండ్స్ అనో అవన్నీ పక్కన పెట్టి దీన్ని ఫోకస్ చేసి నేర్చుకోండి, టైం ఎక్కువ స్పెండ్ చేసి కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు. ఎస్పెషల్లీ సీనియర్ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళ దగ్గర మనం కొన్ని పాయింట్స్ తీసుకుని 2-3 సార్లు అబ్జర్వ్ చేసి థర్డ్ టైం మనమే చేసేటట్టు ఉండాలనేది మోయిన్ చెప్తున్నారు. ట్రబుల్ షూటింగ్, ప్రతిదానికి ట్రబుల్ షూటింగ్ ఉంటుంది, ఇంచు చూసుకుంటూ వెళ్ళి పర్ఫెక్ట్ అయ్యే వరకు నేర్చుకుంటాం మంచిదని చెప్తున్నారు. అండ్ మొత్తం పర్ఫెక్ట్ అయ్యే వరకు మీరైతే ఫోకస్ చేయాల్సిందే, తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకోవడం అనేది తర్వాత సంగతి. और आंध्रा तेलंगाना में यूथ देख लिया तो 25 ईयर्स आया तो अभी कुछ स्किल नहीं सीख रहा है, हाँ ओनली एजुकेशन 10th या 12th या डिग्री नॉर्मल डिग्री कर रहा है, छोड़ रहा है, उसके बाद 10,000 20,000 जॉब्स कर रहा है. हाँ स्किल क्यों सीखना है? एजुकेशन इंपॉर्टेंट है, मेरे को भी मैं बोलता हूँ एजुकेशन इंपॉर्टेंट, लेकिन स्किल क्या क्यों सीखना है? स्किल कैसा सपोर्ट करता है बिना एजुकेशन? अब जैसे कि आप नॉर्मली 12th कर लिए, 12th के बाद में आप कुछ नहीं कर रहे, फिर यहाँ के लड़के लोग ज्यादा क्या करते, घूमना फिरना रहता। फिर अगर कोई आया भी तो काम सीखने, उन्हें काम सीखने आता, काम सीखने के बाद वो क्या करता, 4 महीने करा, 6 महीने करा, 2 साल करा, 2 साल करने के बाद देखता यहाँ पर मतलब पैसे कितने मिल रहे मेरे को, उन्हें फिर वहाँ पे पैसे देखेगा कितना मनी मिल रहा क्या है ये सब, तो करता रहेगा ठीक है। उसके बाद में अगर उसको वहां से दूसरी जगह अच्छे पैसे मिल रहे तो वो पैसे पे डिपेंड रहता है, हाँ वो वर्क पे डिपेंड नहीं रहते। वो सही बात है. हाँ हाँ हाँ. ये नहीं रहता, सीखने का ऊपर नहीं रहता उन लोग. सीखने के ऊपर नहीं रहता, वो सैलरी के ऊपर रहता। बस यहाँ पे मेरे को 15,000 मिला, वहाँ पे 18,000 मिल रहा, तो ये नहीं सीखता कि यहाँ पे मेरे को क्या काम सीखने को मिल रहा, कैसे कैसे मैं सीख सकता हूँ। तो ज्यादातर अगर काम सीखना है तो काम पे फोकस करना, पैसे पे बिल्कुल फोकस मत करना। అది మంచి పాయింట్ ఇది, ఎందుకంటే చాలా మంది డబ్బు మాత్రమే చూస్తారు. నేనైనా డబ్బే చూసేవాడిని ఒకప్పుడు. డబ్బు ఇంపార్టెంట్ అనేది కరెక్టే, కానీ ఓన్లీ డబ్బే ఇంపార్టెంట్ కాదు. మన ప్రాబ్లమ్స్ ఒక టైంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు డబ్బు ఉంటే సాల్వ్ అయిపోతాయి అనుకుంటాం, స్కిల్ ఉంటే ఓవర్కమ్ చేయొచ్చు ఆ డబ్బుని కూడా. సో ఈ ఇనిషియల్ స్టేజ్ ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుందో ఒక 2-3 ఇయర్స్ నేర్చుకోవడం మీదే ఫోకస్ చేయండి. అక్కడ ఎక్కువ శాలరీ ఇస్తున్నారని జంప్ అయిపోవద్దు. ఈవెన్ పెద్ద కంపెనీస్ లో కూడా ఇది మనం ఎక్కువ చూస్తుంటాము, జంప్ అయితేనే శాలరీలు పెరుగుతాయి అని చెప్పి. స్కిల్ లేకుండా మీరు ఒక 3-4 కంపెనీస్ లేకపోతే ఇంకేదైనా జంప్ అవుతారు, ఆ తర్వాత అక్కడ స్కిల్ లేదని 4th కంపెనీ వాళ్ళు చూస్తే మీకు అక్కడ గ్రోత్ ఆగిపోద్ది అక్కడతో. ఒక 2 ఇయర్స్ ఎక్కడైనా స్ట్రాంగ్ గా 3-4 ఇయర్స్ చేస్తే మీకు మంచి एक्सपीरियंस వచ్చిన తర్వాత జంప్ అవ్వండి. और मोइन और एक बात है, नॉर्मली कंपनीज में देख लिया तो एक्सपीरियंस सर्टिफिकेट रहता है, उन लोगों को दिखाने के लिए एक एविडेंस रहता है मेरे को इतना इयर्स एक्सपीरियंस है. आपका फील्ड में एक्सपीरियंस दिखाने के लिए कैसा एक्सपीरियंस सर्टिफिकेट नहीं रहता है ना, वो बहुत प्रॉब्लम है ना. दूसरा कंट्रीज में देता है ना एक्सपीरियंस हाँ दूसरे कंट्री में देता है, यहाँ पर भी किसी किसी के पास में रहता है। ऑफिशियल शोरूम्स में हाँ किया तो देता, हाँ शोरूम में करे तो देता, शोरूम वाले आपको देते हैं वो। लेकिन ऑफिशियल शोरूम्स में डायरेक्टली नहीं लेता है ना हाँ जॉब. डायरेक्ट नहीं रहता। అవి అఫీషియల్ షోరూమ్ వాళ్ళని డైరెక్ట్ తీసుకోరు, ఎక్స్పీరియన్స్ మీకు కొంచెం ఉంటేనే తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళ దగ్గర చేస్తే. ఆ వేరే కంట్రీస్ లో एक्सपीरियंस सर्टिफिकेट इतर ఇక్కడ ఉండదు. इधर एक्सपीरियंस सर्टिफिकेट नहीं रहता है नॉर्मल शोरूम्स में. ऐसा कैसा दिखाना है ओनर को हमारा स्किल? ओनर को दिखाना है स्किल तो आपके गाड़ी में क्या करते, चेक करते, ट्रोल को जाके आते हैं, जाके आने के बाद आपके अगर
सीनियर है तो आपको प्रॉब्लम बोल देता, सीनियर नहीं है तो वो क्या बोलता, मैं चेक करके बोलता हूँ, आप रख दे के चले जाइए, मैं इसको करके दे दूंगा आपको। तो वैसे वैसे वो बात बनाता ఓకే बातें बताएगा आपको। ఓకే సో అది మీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ప్రాక్టికల్ గా చూపిస్తే వాళ్ళు తెలుసుకుని కన్సిడర్ చేస్తారు और फाइनली कोई गैरेज सीरियसली गैरेज स्टार्ट करना है बिजनेस जॉब करते ही मैकेनिक्स को हायर करके गैरेज कोई स्टार्ट करना है तो उन लोगों को क्या क्या पॉइंट्स कंसिडर करना है मैकेनिक और कुछ पॉइंट्स रहता है आपका पास इसमें काफी सारे पॉइंट्स रहते हैं वैसे तो। अगर करना अपना करना चाहे तो पहले प्लेस देखना, वहाँ पे प्लेस कैसा है, प्लेस डेवलपमेंट में है नहीं है। फिर उसके बाद में आप अच्छे मैकेनिक रखना, अगर अच्छे मैकेनिक रहेंगे तो कस्टमर खुद चल के आता। और फिर नॉर्मली दूसरी बात ये है, अगर आपके सामने अगर कस्टमर नहीं है तो आप वीडियो बना लो, वीडियो सेंड कर दो व्हाट्सएप में कस्टमर को, ओके उससे सेटिस्फाई होता है कस्टमर। तो बोले तो आप क्या कर रहे क्या नहीं कर रहे कस्टमर को नहीं मालूम रहता, वो आपके भरोसे छोड़ जाते हैं, आपने खाली ऑयल चेंज करा और गाड़ी वापस दे दी। तो वैसा मत करो, हाँ उसको अच्छे से वो भी जो भी पूरा सामान डाल रहे उसके डाल दो, जेन्युइन रहना है हाँ जेन्युइन रहना। डालने के बाद आप उसको फोटो वीडियोस तो शेयर कर सकते हो व्हाट्सएप पे। नहीं तो अगर वैसा नहीं करना चाह रहे तो आप कस्टमर सामने बैठा रहता जब भी आप वर्क कर सकते हो। पूरा परफेक्ट करना है वर्क हाँ परफेक्ट करना है। ओके अब आपका वॉश भी है कार वॉश रखना अच्छा बात है या ओनली मैकेनिक में फोकस करना है शोरूम गैरेज वाला नहीं नहीं, अगर अगर जी आप वैसा अच्छा पैसा कमाने चाह रहे हो तो सब कुछ ही अपने पास अवेलेबल रखना, डेंटिंग पेंटिंग मैकेनिकल एसी इलेक्ट्रिशियन ये सब होना चाहिए आपके पास। ये तो कस्टमर अगर एक बार अपने पास से जाएगा दूसरी जगह जाने के बाद वो वहां पर वॉश कराएंगे, वॉश कराने के बाद उनको क्या होगा, वहां पे भी अगर मैकेनिकल साइड रहा तो वो दूसरा मैकेनिक आपका काम को गलत बताएगा, ये नहीं कहेगा कि हाँ भाई आप अच्छा करे, आप अच्छे पैसे में सही आपका सस्पेंशन हो गया या सर्विस आपको 5500 में वैसा आपको अच्छी सर्विस मिल गई। ओके तो वो क्या है, वो अपनी तरफ सेटिस्फाई करने के लिए बोलेगा सर मैं तो आपको 4000 में करके देता था, पर वो क्या कर रहा है क्या नहीं कर रहा वो उसको मालूम है। हाँ हाँ वैसा रहता, ओके तो वहाँ पे कस्टमर कंफ्यूज हो जाता कि मैं अच्छा यहाँ पे मेरे 1000 रुपीज बच रहे, वो उसको मालूम नहीं कि 1000 रुपीज बच रहे उनके के, पर उसमें पार्ट्स तो डुप्लीकेट रहे, ओरिजिनल नहीं डर रहे। इसमें डुप्लीकेट्स ज्यादा रहता है ना ये ఇండస్ట్రీ पे మెకానికల్ ఆటోమొబైల్స్ లో ఏంటంటే డూప్లికేట్స్ ఎక్కువ ఉంటాయి ఒరిజినల్ అని చెప్పి డూప్లికేట్ కూడా వేస్తుంటారు మెకానిక్స్ అలాంటివి కూడా జరుగుతుంటాయి సో वो करना है या नहीं करना है डुप्लीकेट्स एक गैरेज में लगाया तो डुप्लीकेट्स लगाना है या कस्टमर को बोल के लगाना है नहीं, अगर कस्टमर को बोल के लगाना है, अगर कस्टमर आपको अच्छे पैसे नहीं दे रहे या आपकी जो जेन्युइन सर्विस के पैसे है वो नहीं मिल रहे तो आप फिर उसमें नॉर्मल सामान भी यूज कर सकते हो, लेकिन पर बोल के करना చెప్పి इसमें। చెయ్యండి ఏది చేసినా కానీ కస్టమర్ కి చెప్పి చేస్తే ఏంటంటే గొడవ అవ్వకుండా ఉంటది డిస్టర్బెన్స్ రాకుండా ఉంటది నమ్ముతారు కస్టమర్ మళ్ళీ వస్తారు మీరు చెప్పకుండా ఒరిజినల్ అని చెప్పి డూప్లికేట్ వేస్తే మటుకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు మోయను ఏదన్నా ట్రాన్స్పరెంట్ रहना है पूरा बताना है पूरा बताना है कस्टमर की చెప్పి చేయండి ఏ చేసినా इन्वेस्टमेंट गैरेज लगाना है तो कितना हो सकता है इन्वेस्टमेंट अगर अच्छा आप इन्वेस्टमेंट कर रहे हैं, कंप्रेसर होना आपको, लिफ्ट होना और अच्छा पूरा सेटअप होना है, वॉशिंग वगैरह मोटर वगैरह लगा के एक 10 लाख आप पकड़ के चलो, अच्छा मतलब प्लेस में वो पूरा सेटअप के साथ में 10 lakhs में हो जाता 10 लाख में हो जाता। वो 10 lakhs లో అయిపోతుందండి ఆల్మోస్ట్ मैकेनिक्स का कुछ एडवांस देना है या ओनली सैलरी देना है नहीं मैकेनिकल का ओनली सैलरी देना रहता, అడ్వాన్స్ कुछ देने का एडवांस कुछ जरूरी भी नहीं देना। ఓకే అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇప్పటి వరకు ఇది ఓవరాల్ పాడ్కాస్ట్ మొయిన్తో అయితే సో మొయిన్ కలవాలనుకుంటే మీరు కార్ మ్యాక్స్ ఆఫీస్ పెట్టడానికి కొట్టిన వచ్చేస్తుంది లేకపోతే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను తను ఆల్రెడీ బిజీగా ఉన్నా కానీ నేను రిక్వెస్ట్ చేసి వెయిట్ చేయించి తీస్తున్నాను ఈ పాడ్కాస్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సర్కిల్లో ఎవరో ఒకరికి యూజ్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఎలా ఉంటదంటే మన మైండ్ సెట్ నేను మెకానిక్ అవటం ఏంది లేకపోతే నేను కార్పెంటర్ అవటం ఏంది నేను పెయింటర్ అవటం ఏంది ఇలా ఉంటుంది బట్ ఎడ్యుకేషన్ లేనప్పుడు 10th తోనే ఆపుతారు లేకపోతే 12th ఆపేస్తారు తర్వాత ఏం చేయాలో తెలియదు స్కిల్ నేర్చుకుంటే
మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మనకి ఎడ్యుకేషన్ నుండి మనం జాబ్ చేస్తున్నా సరే, మనం బిజినెస్ స్టార్ట్ చేసి గ్యారేజో లేకపోతే ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేసి అలా 10th ఇంటర్తో ఆగిపోయిన వాళ్ళని పెట్టుకుని మనం బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయొచ్చు. బిజినెస్ అనేది ఎకనామీని డెవలప్ చేస్తుంది. ఇండియా యొక్క కరెన్సీ వాల్యూ ఎక్స్పోర్ట్స్ చేయగలిగితే అది కూడా పెంచుతుంది. బిజినెస్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ కేస్ మన నెక్స్ట్ జనరేషన్ సరిగ్గా చదవలేకపోతున్నారు, వాళ్ళకి చదువు అవ్వట్లేదంటే మనం ఒక బిజినెస్ క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసుకుని నడిపించగలుగుతారు. బిజినెస్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఇది. అందుకని నేను బిజినెస్ని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నా. నేను బిజినెస్ చూసా కాబట్టి 5 years నుంచి నా పర్సనల్గా నేను బిజినెస్ చేసా, వేరే బిజినెస్ పీపుల్ని చూసా కాబట్టి మెయిన్ బిజినెస్ని ఎంకరేజ్ చేస్తున్నా. మనం జాబ్ మానేసి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ చేస్తూనే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి రన్ చేసే కెపాసిటీ చాలా మందికి ఉంటుంది, మల్టీ టాస్కింగ్ చేసేది. వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు. లేదు నాకు చదువు లేదు, నేను 10th ఆపేసి అంటే మెకానిక్ లైఫ్ కెరియర్ ఎలా ఉంటుంది అనేది మెయిన్ మోటో. సో ఇది ఓవరాల్ పాడ్కాస్ట్. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మోయిన్తో ఇంకో పాడ్కాస్ట్ చేస్తున్నా, ఇక్కడే చేస్తాను. అది వచ్చేసి కంప్లీట్ మన యూత్కి వీళ్ళ యూపీ స్టేట్ యూత్కి డిఫరెన్స్ ఏంటి, వేరే స్టేట్ బీహార్కి మనకి ఇక్కడికి కంపారిజన్ చేస్తారు. సో ఈ వీడియో ఇంతటి వరకు అయిపోయింది. మనం గివ్ అవే కూడా కండక్ట్ చేస్తున్నాం మీ మనోహర్ కింద ఛానల్ చేంజ్ చేయడం వల్ల. ఏదో ఒక కామెంట్ అయితే కింద చేయండి. బెస్ట్ కామెంట్ని మనం ఒక 7 days కామెంట్స్ కన్సిడర్ చేసి గివ్ అవే ఇస్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.